ఆగస్ట్ సెప్టెంబర్ 3 నెలలండి మీడియేషన్ మీద డ్రైవ్ ఉంటుంది. మీడియేషన్ మీద డ్రైవ్ ఎందుకంటే ప్రాబ్లీ మే గెట్ ఎ డౌట్, ఎందుకంటే కోర్టులో పరిష్కరించాలంటే ఒక కేసు చాలా టైం పడుతుంది. సో టు హ్యావ్ ఎ వే అవుట్ టు దట్, అంటే ఆల్టర్నేట్గా కోర్టులో పరిష్కారానికి టైం పడుతుంది కాబట్టి తొందరగా పరిష్కరించుకోవడానికి మీడియేషన్ అనేది చాలా రోజుల నుంచి ఉందండి. బట్ లేట్లీ వీఆర్ అట్రాక్టింగ్ టువర్డ్స్ మీడియేషన్. సో ఎస్పెషల్లీ పార్టీస్కు మీడియేషన్ ద్వారా వాళ్ళ డిస్ప్యూట్స్ని, కోర్టులో పెండింగ్ ఉన్న డిస్ప్యూట్స్ని తొందరగా సెటిల్ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ 90 రోజులు డ్రైవ్ జరుగుతుంది. ఈ డ్రైవ్ని ఫర్ దట్ ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారండి. సో ఏ కేసులో రాజీ అయ్యే అవకాశం ఉందో ఆ కేసులో ఆ ట్రైన్డ్ మీడియేటర్స్కి పంపిస్తాము. అక్కడ మీడియేటర్స్ దే విల్ ట్రై టు బ్రింగ్ సెటిల్మెంట్ బిట్వీన్, అంటే ఆ ఇద్దరు పార్టీస్ మీద రాజీ కుదర్చిన వాళ్ళకి దే విల్ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ టు సెటిల్ ద డిస్ప్యూట్ అంటే. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ది parties in the Srikakulam district is to make use of this mediation drive and mediation మీద. Especially I request the advocates also, ఎందుకంటే ముఖ్య పాత్ర దేంట్లో న్యాయవాదులకు కూడా నా విన్నపం ఏమంటే జస్ట్ వాళ్ళ పార్టీస్ని మీడియేషన్ ద్వారా వాళ్ళ కేసులు పరిష్కరించుకోవాలని వాళ్ళు ప్రోత్సహిస్తే సో దే విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ వీ కెన్ మేక్ దిస్ డ్రైవ్ as more successful. And before concluding, just I would like to thank all the advocates who are present here today and made this rally a grand success. ఎందుకంటే ఎంత వేడి ఉందో మీరు గమనించారు, ఎంత వేడిలో పాపం ఇంతమంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో యాజ్ చైర్మన్ రియల్లీ సార్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది పార్టీస్, అంటే ముఖ్యంగా కోర్టుల కేసులు ఉన్న పార్టీస్కి వాళ్ళ కేసులు ఒకవేళ పరిష్కారం కాకుండా చాలా రోజులు పెండింగ్ ఉంటే ఇఫ్ దర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ టు సెటిల్ ద కేస్, సో దే కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ సెటిల్ ద డిస్ప్యూట్ త్రూ మీడియేషన్ అండ్ మేక్ దిస్ మీడియేషన్ డ్రైవ్ యాజ్ ఎ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అన్నాడు. ప్రధాన ఉద్దేశం మీడియేషన్ సెంటర్ ద్వారా ఏ కేసు అయినా పరిష్కారం చేసుకోవడానికి ఒక మార్గం ఉందని ప్రజలకు తెలియజేయడం ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరికి తెలుసు రాజమార్గం, కానీ కక్షిదారులు ఇద్దరు కూడా విషయం తెలిసి కూడా ఎందుకో ముందుపట్టు పడుతుంటారు. కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో తెలుసుకునేటప్పుడు ప్రతి కోర్టు కూడా ఇంకొక కోర్టు అపీలేట్ కోర్టు ఉంటుంది. న్యాయం అనేది జరిగేటప్పటికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళచ్చు. కానీ ఈ మీడియేషన్ వల్ల ప్రతి కేసు ఇక్కడే కాంప్రమైజ్ అయితే ఇద్దరికి లాభం ఉంటుంది. ఎవరు ఓడిపోయాని బాధంతో ఉండదు. కనుక ప్రతి కక్షిదారుడు కూడా ముందుగా ఈ మీడియేషన్ సెంటర్కి వచ్చి మీ తాలూకు కేసు చెప్పి మీ తాలూకు కేసు పరిష్కరించుకుంటే మీ అందరికీ సేఫ్. యాక్చువల్గా అడ్వకేట్స్గా మేము దీన్ని సపోర్ట్ చేయకూడదు, ఎందుకంటే మాకు బ్రీఫ్ పోతుంది. అయినా మేము ఉదారంగా అడ్వకేట్స్ అందరూ కూడా స్టేట్ బార్ పిలుపు వరకు లీగల్ సెల్ పిలుపు వరకు మేమందరూ సుముఖంగా ఉన్నాం. మేమందరూ కూడా పూర్తి సహకారాలు అందిస్తున్నాం. కనుక ప్రతి ఒక్క కక్షిదారు కూడా ఈ మీడియేషన్ సెంటర్ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా లీగల్ సెల్ సెక్రటరీ గారికి, మా జిల్లా జడ్జి గారికి ఉదయపూర్వక నమస్కారం చేస్తూ నాల్సా వారి యొక్క డైరెక్షన్స్ మేరకు మరి మన శ్రీకాకుళం జిల్లాలో గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ డిఎల్ఎస్ఏ ఈ స్పెషల్ మీడియేషన్ డ్రైవ్ 90 days క్యాంపెయిన్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పినట్టు కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసెస్ మీడియేషన్ ద్వారా కూడా పరిష్కరించుకోవాలని చెప్పని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి న్యాయవాదులకు, అలాగే ప్యానల్ లాయర్స్కి, పారాలీగల్ వాలంటీర్స్కి, అలాగే ఎన్జిఓస్కి, లా స్టూడెంట్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ జిల్లాలో మొత్తము 12 డిఎల్ఎస్ఏతో కలిపి 12 మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉన్నాయి. మొత్తము ఈ జిల్లాలో ఈ డిఎల్ఎస్ఏతో పాటు మిగిలినటువంటి ఎంఎల్ఎస్ఎస్లో కూడా ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారు. వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెలలో కేసెస్ అనేవి రిఫర్ చేయడం జరుగుతుంది. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ నెలలో ట్రైన్డ్ మీడియేటర్స్ దగ్గర ఈ కేసెస్ అనేటివి రిఫర్ చేసిన కేసెస్ అనేటివి మీడియేషన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని, అలాగే గౌరవ న్యాయవాదులు ఈ మీడియేషన్కి సహకరించాలని మా డిఎల్ఎస్ఏ తరఫున ప్రార్థిస్తూ నమస్కారం.